మిత్రులారా, ఈరోజు మనం విజయవాడ నడిబొడ్డున కరెక్ట్గా సెంటర్ పాయింట్ అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి, ఇటు 1 టౌన్కి వెళ్ళాలన్నా ఇటు 2 టౌన్కి రావాలన్నా కరెక్ట్ పాయింట్లో మనం నిలబడ్డాం. ఇక్కడ ఉన్నటువంటి వింతల విశేషాలు మనం చూద్దాం. చూడండి ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో ఈ ప్రాంతంలో. ఇది కరెక్ట్గా నేను చూపిస్తున్నటువంటి పాయింట్ ఇటు బందర్ రోడ్డు, ఇటు ఏలూరు రోడ్డుకి చీలిక. ఇది ఏలూరు రోడ్డుకి వెళ్ళే మార్గం. ఇదేమో 1 టౌన్ ద్వారా వచ్చే ప్రయాణికులందరూ కూడా ఇటువైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మహిళా పోలీస్ స్టేషను, ఇది బస్ స్టాండు. ఇక్కడ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళాలన్నా అన్ని బస్సు సదుపాయాలు ఉన్నాయి. జిల్లాకి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి వెళ్ళే బస్సులు కూడా పల్లె వెలుగు రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ప్రాంతంలో ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉందండి. అదేవిధంగా పక్కన మంచి పార్క్ని డెవలప్ చేశారు. ఆ పార్క్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఆఫ్రికాలో ఉన్న ఏనుగులాగా ఉంది కదా. ఇక్కడ పక్కన జిరాఫీలు కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. చూసారా జిరాఫీలు? అదేవిధంగా స్తూపం, 1 టౌన్కి సంబంధించినటువంటి స్తూపం. ఇది స్క్రాప్ పార్క్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చేసి చూపించాను. ఎంత రద్దీగా ఉందో చూడండి ఈ ప్రాంతం అంతా. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. చూస్తున్నారు కదండి ఇదంతా. ఇటు కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇదిగోండి ఆఫ్రికా ఏనుగు, ఎంత బ్యూటిఫుల్గా చేశారు. నిజమైన ఏనుగు ఉన్నట్టే ఉంది కదా. అది ఆ శిల్పి నైపుణ్యం. ఇది విజయవాడ వచ్చిన వాళ్ళు దయచేసి ఈ విషయాలను కాస్త గమనించండి. ఇది చూడటం అన్నది ఒక కళాకారుడికి, ఒక శిల్పికి ఇస్తున్నటువంటి మన గౌరవం. ఇది హోర్డింగ్ కింద ఉన్నాము. ఇక్కడ దుప్పులు కూడా చూపిస్తారు మీకు, జింకలు. నిజమైన జింకల్లాగానే ఉన్నాయి కదా. జత 2 ఉన్నాయి. నిజమైన జింకల్లాగానే ఉన్నాయి కదా. తర్వాత జిరాఫీ 1, 2 జిరాఫీలు. ఎదురుగా మంచి బ్యూటిఫుల్ ఫౌంటైన్ కూడా ఉంది. ఎంత బాగా డెవలప్ చేశారో చూసారా బిఎంసీ వాళ్ళు. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉంది ప్రాంతం అంతా. ఇక్కడ మన ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. కింద ఒక డ్యామ్ నమూనాలో ఉన్నటువంటి కట్టడం చూడొచ్చు. దాంట్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. కారు ఎవరో అడ్డంగా ఆపారు, లేని పక్షంలో మనకి స్పష్టంగా కనపడేది. ఎంత బాగుందో గ్రీనరీ డెవలప్ చేశారు చూసారా. ఈ స్తూపం చాలా బాగుంది చూడండి. స్తూపం కూడా ఇది ఫైర్ స్టేషన్. ఇక్కడ నుండి కరెక్ట్గా మీకు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు చాలా స్పష్టంగా కనపడతాయి. మంచి ఎండగా ఉంది ఈరోజు. అయినా సరే
లైటింగ్ బాగుంటుందనే ఉద్దేశంతో తీశాను. బస్ స్టాండ్ నుండి వస్తున్నటువంటి బస్సులు ఇవన్నీ. డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ అట, బిఎంసి కింద చూడండి. గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. రకరకాల మొక్కలు, మంచి మంచి చెట్లు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే సృష్టించారు. కానీ వాతావరణం అయితే విజయవాడ బ్లేజ్వాడ. బస్సులు కూడా కనిపిస్తూ ఉంటాయి బస్ స్టాండ్ నుండి. తర్వాత ఈ పైన ఫ్లైఓవర్ నుండి వచ్చే వాహనాలు కూడా వెళ్ళేవి వచ్చేవి చూడొచ్చు. దీనివల్ల చాలా వరకు రద్దీ తగ్గి 1 టౌన్కి డైరెక్ట్గా హైదరాబాద్ రూట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకాస్త దగ్గరికి వెళ్ళినట్టయితే మరిన్ని విశేషాలు చూపించవచ్చు మీకు. ఇదిగోండి చూడండి, వైఎస్ఆర్ కింద ప్రవహిస్తున్నటువంటి ఆనకట్ట. ఇది చూడొచ్చు, ఇది నూతనంగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ కూడా, ఫ్లైఓవర్ ఇది కూడా గమనించండి. తర్వాత ఇది క్లోజ్ చేశారు, లోపలికి అలౌడ్ లేదు ప్రస్తుతానికైతే. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. చాలా హడావిడిగా ఉంది ఈ ప్రాంతం అంతా. ప్రజలంతా హడావిడిగా అటు ఇటుగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి గమ్యస్థలాలు చేరడానికి ప్రయత్నాలు. ఇక్కడ ఆటోలు నడుపుకునే వాళ్ళు బాడుకి ఎవరైనా దొరుకుతారా, వారి ఉపాధి కోసమని వారి హోటల్లో వాళ్ళు ఉన్నారు. చూడండి బస్ స్టాండ్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనము బస్ స్టాండ్ ఆవరణలోకి వచ్చాము. మళ్ళా ఈసారి వీలుని బట్టి బస్ స్టాండ్ కూడా పూర్తిగా కవర్ చేద్దాం. బస్ స్టాండ్ ఏ రకంగా వసతులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి బస్సులు ఉంటాయి, ఏ ప్లాట్ఫామ్ మీద ఎలాంటి బస్సులు ఆగుతాయి, ఏ టైమింగ్స్ ఆగుతాయి, ఇవి కూడా మనం చేయడం చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఏదో వీడియో చూశారు అన్నట్టు కాకుండా దానివల్ల చూసే వాళ్ళకి కాస్త ఉపయోగం ఉండేటట్టు చేస్తే చాలా బాగుంటుంది, అంతే కదా. ఇదిగోండి ఫైర్ స్టేషన్. బహుశా ఫైర్ సర్వీస్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా ఆధునీకరించారు. అంటే ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా అపార్ట్మెంట్లో హై రైజ్ బిల్డింగ్స్ వచ్చాయి కాబట్టి దానికి తగ్గట్టుగా లిఫ్ట్ క్రేన్స్తో పాటు ఎమర్జెన్సీకి సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి బిల్డింగ్ ఇది, గమనించారు కదండి. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర పెట్టడానికి మెయిన్ ప్రధాన కారణం ఏమై ఉంటుందంటే ఇటు 1 టౌన్కి కానీ ఇటు 2 టౌన్కి కానీ ఏదైనా సమస్య వస్తే గబుక్కుని వెళ్ళటానికి అవకాశం ఉందన్నమాట. అందుకని కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ని ఎంచుకున్నారు. చాలా బ్యూటిఫుల్ బిల్డింగు, ప్రాంప్ట్ సర్వీస్ ఉంది. ఇదిగోండి వెహికల్స్ కూడా 1, 2, 3 హై రైజ్ బిల్డింగ్స్కి అనుగుణంగా 4, తర్వాత అది వెళ్తుంది లాజిస్టిక్స్ అండ్ రెస్క్యూ వ్యాన్ బయటికి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్తో ఇంకా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా.